ఇప్పటి వరకు వ్యక్తుల్ని సంస్థలను మోసం చేసిన వాళ్ళనే చూశాం. కానీ దిగ్గజాల్లాంటి ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాలో ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రైసు మిల్లర్లు మాయం చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాన్నే మాయం చేసి 300 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం మాయం చేసిన ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. దీంతో అధికారులు పలు రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఎవరిని వదలొద్దని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలిచ్చారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బియ్యం అమ్మకాలలో మిల్లర్లు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే పలువురు మిల్లర్లపై కేసులు నమోదు చేసిన అధికారులు ఇవాళ రేపట్లో మరికొందరిపైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి సైతం చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉండడంతో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. దాదాపు 300 కోట్ల మేర ఇలా అక్రమాలు జరిగాయన్న వార్తల నేపథ్యంలో అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను బట్టి ఆదేశించారు. మిల్లర్లకు సహకరించిన అధికారుల్ని కూడా వదలొద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు కొరడా జులిపిస్తున్నారు.